సుచి ఇవాళ నీతో మాల్కి రాలేనే. బాయ్ ఫ్రెండ్ బీచ్కి తీసుకెళ్తా అన్నాడు. ఏంటి బాయ్ ఫ్రెండా? అవును. హే ప్రియా కమ్ ఫాస్ట్. ఏంటి వాడా? వాడే, రా పరిచయం చేస్తా. సుచి నువ్వు కూడా మాతో పాటు వచ్చేవే. హే ప్రియా, ఇప్పుడు తనెందుకు? అంటే తనకు స్కూటీ లేదురా. సో వాట్, తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని చెప్పు. అంటే మరి తన బాయ్ ఫ్రెండ్ కూడా బైక్ లేదురా. వాట్, ఈ జనరేషన్ 10th క్లాస్ వాడు కూడా బైక్ ఉంటుంది, ఆయన బైక్ లేని వాడితో లవ్ ఏంటి? క్రేజీ. సారీ సుచి. కొండ ముచ్చదవా. రే రే నన్ను కూడా ఆడించుకోండిరా. చెప్పు బంగారం. బంగారం అదేం అవసరం లేదు నాకు. అర్జెంటుగా కాలేజ్ దగ్గర ఉన్న కాఫీ షాప్ దగ్గరికి రా. సరే సరే అంటే సరిపోదు, బైక్ వేసుకురా. బైకా? బైకే. ఎప్పట్లో ఆటోలో వచ్చావు అనుకో మూతి పగిలిపోయిద్ది. సరే, ఇప్పుడు బైక్ అక్కడి నుంచి తీసుకురావాలరా బాబు. రే ప్రసాద్, బైక్ ఉందా? లేదురా, ఇంటికి వదిలేసా. చీ అమ్మాయి ఇడు కూడా తెలదా. నువ్వేరా? రే రాజు, చెప్పరా. బైక్ ఎవరా? 5 minutes లో వచ్చేస్తా. నేను మింగే. రే బైక్ వేసుకుని రాకపోతే మా లవర్ మూతి పగిలిపోద్దందరా. మంచిది. మంచిదేంట్రా నీ అబ్బా, ఒకసారి వాడుకోవడానికి ఇస్తే ఏమైనా అయిపోద్దా? అదేవిడ సంధ్యట్రా, ప్రతి ఒక్కడు వాడుకోవడానికి. ఒకవేళ ఇవ్వాలనుకున్నా నీకు తప్ప ఇంకెవరికైనా ఇస్తాను రా. మరి నేనేం చేయను? ఇలా ఏ రేపటి బుక్ చేసి దబ్బించుకో. బుక్ చేసుకుంటానులే బొగ్గడివి. ఓరి అమ్మ, ఇది ఇక్కడే ఉందా? భయ్యా స్కాన్ చేయ భయ్యా. భయ్యా నీకు అన్నయ్య ఉన్నాడా? లేడు భయ్యా. భయ్యా మీ అన్నయ్య అనుకుని ఈ బైక్ ఒక్క 5 నిమిషాలు ఇవ్వు భయ్యా, కావాలంటే నీ కాల్ పట్టుకుంటా. దేనికి భయ్యా? తను నా లవర్ భయ్యా, బైక్ లేకుండా వస్తే మూతి పగిలిపోద్దండి. మూతి పగిలిపోతే నేను అంత అందంగా ఉండను భయ్యా, ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో. ఇప్పుడు నాకు బుకింగ్స్ వస్తాయి భయ్యా. కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తా భయ్యా, ప్లీజ్ భయ్యా ప్లీజ్ అర్థం చేసుకో. 5 minutes అంతే. సరే భయ్యా, ఓన్లీ 5 minutes. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఏం వదిలే కానీ కాళ్ళు పట్టుకుంటా అన్నాగా, పట్టుకో. బంగారం. ఇంత లేట్ ఏంటి? కాలు పట్టుకోవడం లేట్ అయిందిలే. కాలు పట్టుకోవడం ఏంటి? అదే నీ కోపం వస్తే కాలు పట్టుకుని బ్రతిమాలుతాను కదా, దాని గురించి. చా ఏడ్చోలే. ఇంటికేనా? ఇంటికి కాదు, బీచ్కి. బీచా? ఎందుకు? చిల్ అవడానికి. చిల్లా బొక్క, ఆ రేపటి రోడ్డుకి వెళ్తే ఏమైపోతుంది? పదా ఉండవే బాబు, వెళ్తున్నాను. ఏడ్రా ఈడు 5 నిమిషాలు అన్నాడు, ఇంకా రావట్లేదు. ఎవడో తెలియకు అనవసరం బైక్ ఇస్తాను. ఈడొస్తాడో రాడు. ఏంట్రా? సుచి మీరు కూడా వచ్చారా? హే, వీడేనా నీ బైక్ లేని బాయ్ ఫ్రెండ్? ఎవడీడు? ఆదిమానుడు కన్నలో ఉన్నాడు. రే తన బాయ్ ఫ్రెండ్ రా. ఏంటి ఈడు మీ బాయ్ ఫ్రెండా? బీచ్ లో ఐస్ పొలాలు ఏరుకునే వాళ్ళు ఉన్నాడు, ఈడు మీ బాయ్ ఫ్రెండ్ ఏంటండి? వాట్, ఏం మాట్లాడుతున్నావు? నిజమే ప్రియా, కింగ్ కాంగ్ మూవీలో పిల్లకోతిలో ఉన్నాడు, ఈ నెల లవ్ చేశారు. షిట్ మ్యాన్, రా ప్రియా పోదాం. పుష్ ప్రియా పుష్. పిల్లకోతి పగిలిపోయింది. శివ, నీకు ఆ బీచ్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఆఖరికి బీచ్ కూడా నీకన్నా అందంగా లేదనిపిస్తుంది. థ్యాంక్స్ రా. దేనికి? ఇందాక కొండముచ్చిగాడు బైక్లో లవ్ చేసావు, టేస్ట్లెస్ గర్ల్ అని అన్నాడు. చీ దీని అమ్మ జీవితం. జాబ్ లేకపోతేనే వాల్యూ లేదనుకున్నాను, ఆఖరికి బైక్ లేకపోయినా వాల్యూ లేదా? మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నిన్ను చూస్తేనా? నిన్ను చూస్తే నన్ను చూస్తే చెప్పనా? చెప్పు. చెప్పనా సార్ పల్లీలు. చెప్పు. వద్దే చెప్పు. సార్ పల్లీలు సార్. వద్దు. చూస్తే ఏమనిపిస్తుంది? ఒక్కసారి బైక్ చూడండి సార్, తినాలనిపిస్తుంది. ఈడా నా బైక్ తీసుకున్నారు, బీచ్కి వచ్చారు, ఇప్పుడు పల్లీలు కూడా తీసుకొచ్చాను. ఇంకేంటి సార్, ఓయో కూడా బుక్ చేయమంటారా? ఎవడ్రా నువ్వు? శివ ఎవడు శివ వీడు? అంటే ఈ నా ఫ్రెండ్. నేను చెప్తా మేడం, మీరు ఎక్కువచ్చిన రథం నాదే, అదే ర్యాపిడో రథం. ఓరు బాబు, ఇది నేను చంపేద్ది. సార్ ఫేస్ ఇటు తిప్పండి సార్. సార్ నా బుకింగ్స్ బొక్క పెట్టి మిమ్మల్ని బీచ్కి తీసుకొచ్చారు. మేడం ఒక్కసారి ఇలా చూడండి మేడం. మేడం మేడం మేడం
నేను వెళ్ళిన తర్వాత ఎంతసేపు నేను చూసుకోండి. ముందు నా కీస్ నాకు ఇప్పించేస్తే నేను వెళ్తాను. ఓరు బాబు, ఇదిగోరా బాబు తీసుకో. పట్టుగా పైకి బొక్క ఉండదు కానీ లవడగడ్డి లవర్ కావాలంట. ఎవరితో ఉండటం వీడును. సుచి సుచి సుచి, నా దగ్గర బైక్ లేదని తెలుసు కదా. కనీసం నీ ఫ్రెండ్స్ బైక్ అయినా వేసుకురావాలి కదా. వాళ్ళు నాకు ఇవ్వలేదే. నీ ఫ్రెండ్స్ నీకు బైక్ ఇవ్వనంత గొప్పడువా నువ్వు? ప్లీజ్ సుచి. చూడు శివ, ఒకటే చెప్తున్నా, మన లవ్ యానివర్సరీ లోపల నువ్వు బండి కొనలేదనుకో, ఇంకదే మనకు ఆఖరి రోజు. రే ఏంట్రా అలా పెళ్ళం తెచ్చిన ముగ్గులో కూర్చున్నావు? మీ వల్లే, మా వల్ల నీ పెళ్ళం చచ్చిపోవడం ఏంట్రా? మీ దగ్గర బైక్స్ ఉన్న బైక్ ఎవరు? అదేమో రెడ్ బుల్ తాగిన ఆంబుదులా మీదెక్కేస్తుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర బైక్ ఉన్న ఎవరో నువ్వెంత గొప్పడు అంటది. రే నా దగ్గర బండి ఉంటే ఎప్పుడు ఇవ్వలేదా? ఏదైనా పని ఉంటేనే ఇవ్వలేను నేను. ఇరా నువ్వు ఇవ్వచ్చు కదా. ఏదకన్నా బండి తప్ప ఏదకేమను. ఎందుకురా? ఎందుకా అటు చూడు ఒకసారి. చింత సిట్టి కాడ ఉన్న చింతామణి, నీ పంపులోనే పెడతానే చింతామణి. చింతామణి ఏంటిది? ఇది తేడా కొడుతుంది. చింతామణినా? నాకు అద్దల వాళ్ళు కనబడతలేదా? ఏంటిది పని స్టార్ట్ అవట్లేదా? రే పిడుగు కొట్టలేదా? బండి స్టార్ట్ అవట్లేదు. ఎలా రా ఇప్పుడు? ఏట్రా ప్రాబ్లమా? ముందు బ్రో బండి స్టార్ట్ అవట్లేదు. మావడతో స్టార్ట్ అవుద్దా? అందుకే పెట్రోల్ కొట్టించడానికి బండి ఇవ్వడానికి. రే ఓఎల్ఎక్స్ లో బైక్స్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ లో ట్రై చేసారు. నా దగ్గర 5,000 ఉన్నాయిరా. రే ఓఎల్ఎక్స్ లో 5,000 కూడా బైక్స్ ఉంటారా? చూస్తాండి ఒకసారి. ఇంకో చూడు, బైక్ ఉంది కానీ రేట్ పెట్టలేదు, అడ్రస్ పెట్టాడు. ఒకసారి చూడు. నువ్వు రావా? రేపు నాకు ఇంటర్వ్యూ ఉందిరా, ప్రిపేర్ అవ్వాలి. చూడు బాగుంది కదా. సరే రాజు రా, మన ఇద్దరే వెళ్దాం. సరే ఇద్దరు వెళ్ళండి. సరే రేటు మరి ఎక్కువ పెట్టేయకండి. సర్లేరా బాబు. ఒరే శివ నాకు డౌట్. ఉరుముకి మెరుపుకి పుట్టావురా, అందులో ఉరుమంటియా మెరుపంటియా? నీ ఆంటీలు కోవాలా నువ్వు? ఎప్పుడు చూడు ఆంటీలు ఆంటీలు ఆంటీలు. ఏ అమ్మాయి అనుకోలో తిరగచ్చు కదరా. శివుడు ఒకటి చెప్పనా, అమ్మాయి అనుకో అందంగా మాత్రం ఉంటది, అది ఆంటీ అనుకో అందంతో పాటు అనుభూతి కూడా ఉంటుందిరా. ఎలా? సార్ 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 అదే ఓఎల్ఎక్స్ లో బండి పెట్టారు కదా. అవునమ్మా. ఏది సార్? అదుగునమ్మా. బండికేంటి పూలు పెట్టారు? బండిని నా భార్యలా చూసుకుంటానయ్యా. ఏంటి బండికి ఇంకా పిల్ల పుట్టలేదండి? అంటే నా ఉద్దేశం బండినే పిల్లల్లో చూసుకుంటున్నారంటేను. వీడి మాటలేం పట్టించుకోకండి అంకుల్. మీరు బండిని ఎలా చూసుకుంటున్నారంటే పిల్లాన్ని ఎలా చూసుకుంటున్నారో. ఇంకెలా చూసుకుంటారు? పక్కింటి ఆంటీలా చూసుకుంటారు. అంటే నా ఉద్దేశం పక్కింటి ఆంటీ మీద మోజెక్కు ఉంటది కదా అని. అందరూ నీలా చిత్తకార్తి కుక్కలా ఉంటారనుకుంటున్నావేంట్రా? నోరు మూసుకొని రేట్ ఎంత అడుగు. రే నీ అబ్బా, ఈడు బండినే పిల్లలను చూసుకుంటాడంటే మనం 3-4 ఎక్కేస్తాం. ఆగుద్దంటావా? అంకుల్ దీని రేట్ ఎంత అంకుల్? 30,000 అమ్మా. ఏంటి ఒకనాటి 30,000? నీ అబ్బా. ఏంటి సుచి, కోపం తగ్గిందా? కాల్ చేసావు? అవును, మీ ఫ్రెండ్ రాజుది స్పోర్ట్స్ బైకే కదా? అవును. రేపు పార్క్ వేసుకొని వస్తావా? ఫొటోస్ దిగుదాం. వాడు నాకు ఇవ్వడే. ముద్దిస్తానన్నా తీసుకురాలేవా? ఏంటి ముద్దా? ముద్దు కోసం బైక్ ఏంటే ఏదైనా తీసుకొస్తా నేను. సరే అయితే రేపు పార్క్ దగ్గరికి వచ్చి, సరేనా? బాయ్. ముద్దంట. సుచి,
మంచి టెంప్టింగ్గా ఉన్నావే. ఫస్ట్ కిస్ ఇచ్చే. ముందు పిక్స్ తర్వాత కిస్. మీ అమ్మాయిలను ఎలా టెంప్ట్ చేయాలో నాకు తెలీదా? అమ్మాయిలకు 3 టెంప్టింగ్ స్పాట్స్ ఉంటాయి. ఒకటి మీ నెక్, దానికి మా అబ్బాయిలు ఊపిరి తగిలిందనుకో మీ అమ్మాయిలు అంతా చెలరేగిపోతారు. 2 మీ నడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకో ఒక్క కిస్ ఏంటి ఎన్ని కిస్సులైనా ఇస్తారు. 3వది మీ పాదాలు, దాన్ని పట్టుకున్నాం అనుకో మిర్చి సినిమాలో అనుష్కల స్నానం చేసి వచ్చేస్తారు. అందుకే నేను టెంప్ట్ చేయకముందే కిస్ ఇచ్చే. ముద్దు పెట్టే ఇడు లోపల కలవరుస్తాడని బయటికి వెళ్ళమంటే బయట కూడా కలవరుస్తాడు. ఏంటన్నా యాదవ యాదవ పైచి నువ్వు నీళ్ళు దానికి వెళ్ళొస్తుంది నాకు మేము ఎత్తది. యాదవ చెడగత్తెరదవ పనికి లోపలికి వెళ్ళా. రే నీ బైక్ కావాలరా. బండా నేను మింగే. రే నీ బైక్ తో వస్తే శుచి ముద్దిస్తానందరా. ఏంటి నాకు ముద్దిస్తానందా? నీకు కదే నాకు. నాకేస్తున్నాడు చెప్తున్నావుట్రా. ఎల్లెల్లహ రే నువ్వు నా ఫ్రెండో కాదురా, సైకో నా కొడుకువి. నాకు తెలిసిలేరా. బండి కావాలంటే బండి పిట్టులు కొడుచుడు బొక్క కొడుచుడు. అప్ప మీ అమ్మ బండి లేదు ఏమీ లేదు, ఇదేమో బండి అంటుంది. ఏకేద్రా బాబు. శివ బండి ఎవరిది శివ? మా ఫ్రెండ్దే. దా అయితే ఫొటోస్ దిగుదాం. ముందుకి ఇస్తాను. దా ఫస్ట్ ఫొటోస్ దిగుదాం, తర్వాత అలా కాదు ఇలా. ఎక్స్క్యూజ్ మీ, బైక్. అయ్యి బాబు ఇడద బండి. ఇది ఇంకేర్లేదు. ఇదేది శుచి 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 ఇలా తిరుగు. ఎందుకు శివ నేను లవ్ చేసినందుకు చిన్న చిన్న ఆనందాలు కూడా లేకుండా చేస్తున్నావు? నేను అడిగాను శుచి, కానీ ఆ రాజుగారు నాకు ఇవ్వలేదు. నాకు అదంతా అనవసరం. మన లవ్ యానివర్సరీ లోపల నువ్వు బైక్ తెస్తేనే కాల్ చేయి, లేదంటే లేదు. ఇదే మన లాస్ట్ మీట్. ఇంకా నేను కలవను నిన్ను. శుచి బాయ్. శుచి నానా 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 ఏంట్రా నాకు బైక్ కొంటావు లేదా? ముందు జాబ్ తెచ్చుకో, తర్వాత చూద్దాం. దానికి దీనికి లింక్ పెడతావేంటి? అది సరే గానీ నేను ఇంటర్వ్యూ ఏమైంది? పోయింది. పోయిందా? ఎందుకు పోదు? మన పక్కంటి సంజయ్ చూసి నేర్చుకోరా. నెలకి 50,000 రూపాయలు జీతం తెచ్చుకుంటుంది, నువ్వు ఉన్నావు ఎందుకు? దాన్ని చూడటం వల్లే నా చదువు సంకనాకపోయింది. సిగ్గు లేదురా ఆ మాట చెప్పడానికి? సిగ్గుంది కాబట్టే దాన్ని ఇంకా గెలకలేదు. రే చెత్త నా కొడక. శుచి 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 ఆగు శుచి. శుచి నేను చెప్పేది ఏంటి? నువ్వు లేకుండా నేను ఉండలేనే. నా దగ్గర బైక్ కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు. మా నాన్న అడిగితే దొబ్బే అంటున్నాడు. నాకు అదంతా అనవసరం. మన లవ్ యానివర్సరీ లోపల నువ్వు బైక్ కొంటేనే రా, లేదంటే నువ్వెవరో నేనెవరో. శుచి నువ్వు లేకపోతే చచ్చిపోతా చెప్తున్నా. చచ్చిపోతావా? నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు. నాకు బైక్ అవసరం లేదు. అడుగైతే. మన ఇద్దరికి పెళ్ళైందనుకో, మనకి పిల్లలు పుట్టారు. అప్పుడు నేను చచ్చిపోతే ఏం చేస్తావు? నువ్వు చచ్చిపోతావా, లేదంటే పిల్లల్ని చూసుకుంటావా? పిల్లల్ని చూసుకుంటా. అంటే నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోవు. మరి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను కూడా చచ్చిపోతా. అంటే మన పిల్లల్ని అనాథల్ని చేస్తావా? ఇలా అంటే నేను ఇంకేం చెప్పను. అందుకే చెప్తున్నా, వస్తే బండితారా, లేదంటే దీనికి ఆన్సర్ చెప్పు. శుచి ఏ గర్ల్ ఫ్రెండ్కి అయినా తన బాయ్ ఫ్రెండ్ని హక్ చేసుకొని బైక్ మీద తిరగాలని ఉంటుంది, కానీ నీకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఛీ, వరస్ట్ ఫెలో. ఏమైందిరా? అన్ని ఇంటర్వ్యూలను బాగానే అటెంప్ట్ చేస్తున్నాను రా, కానీ ఒక్క కాల్ లెటర్ కూడా రావట్లేదు. ఏం కాదులేరా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకెన్ని అటెంప్ట్ చేయాలరా? చిరాకు వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే. ఏమైందిరా? వాడి జాబ్ పోయిందంట. మన లైఫ్ ఇంతేనేమోరా. వీడికేమో జాబ్ కావాలి, నాకేమో ఈ బైక్ కావాలి. రే బైక్ ఇంటికి గుర్తొచ్చింది, మన డ్రైవర్ ఉన్నాడు కదా, ఆడు బైక్ అమ్మేస్తాడు. అవునా? నువ్వు ఒక 30-40 చూసుకో, మాట్లాడు. బండి బాగానే ఉంటుందిరా, ఏమంటావు? నా దగ్గర అంత డబ్బు లేదని తెలుసు కదరా.
డబ్బు లేకపోతే ఎలారా రే? డబ్బులు ఎలా తేవాలో నాకు తెలిసి మీరు వెళ్ళి బండి చూడండి, నేను తీసుకొస్తా డబ్బులు. బ్రో ఎన్ని సంవత్సరాలు బండి తీసి? 3 సంవత్సరాలు అయింది. రే ఎలా ఉందిరా? బానుందిరా, ముగ్గురు ఎక్కితే బానే కాదు. బ్రో ఎంత? చెప్పాను కదరా 30,000 అని. నాన్న ఇంకెక్కడ నాన్నరా? అమ్మ నగలు తాకిడి పెట్టి నువ్వు బండి కొన్నప్పుడే చచ్చిపోయాడురా నాన్న. తెలియక చేశాను. నీకు 10 సంవత్సరాల వయసు అన్నదప్పుడు నాన్న జేబులోంచి డబ్బులు తీస్తే తెలియక చేసిందిరా. నీకు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా నాన్న జేబులోంచి డబ్బులు తీస్తున్నావంటే దొంగతనం అంటారా? రే శివ, ప్రేమను సాధించడం కోసం నువ్వు ఏదో చేయడం తప్పు కాదురా, కానీ సొంత ఇంట్లోనే దొంగతనం చేసే చూడు, అది తప్పు. మన అబ్బాయికి సంపాదన లేకపోతే సొసైటీలోనే కాదురా, సొంత ఇంట్లో కూడా వాల్యూ ఉండదు. మీ నాన్న కొట్ట ఏం తప్పు కాదురా, ఎందుకు నీకు ఇలా చెప్పాలనిపించింది చెప్పాను, ఏమనుకోకు. జాగ్రత్త శివ. రారా. ఎందుకురా బాధపడుతున్నావు? బాధపడుతున్నాను, బాధ పెడుతున్నా. నిన్ను మా నాన్నే చిన్న బండి కోసం బాధ పెడుతున్నా. చాలా గొప్ప ఉండరా నేను. అదేం కాదులేరా, అయినా మన మంచి కోసమే కదరా. మన మంచిగా రేపేరా మా లవ్ యానివర్సరీ. నా దగ్గర బైకు లేదు, రేపు నుంచి తను కూడా లేదు. అలా ఏం కాదులేరా, కంగారు పడుకో. రే జ్ఞాపకానికి రూపం ఉంటే ఎంత బాగుంటుందిరా. తన గుర్తొచ్చిన ప్రతిసారి నా కళ్ళ ముందు ఉంటుంది. హలో సార్, దిస్ కాలింగ్ ఫ్రమ్ బజాజ్ షోరూమ్. సార్, మీ నేమ్ మీద బైక్ బుక్ అయింది సార్. బైకా? నా పేరు మీద? అవును సార్, మీ నేమ్ మీద. సార్, షోరూమ్ వచ్చి పేపర్ మీద సైన్ చేసి బైక్ తీసుకెళ్ళండి సార్. రే నా పేరు మీద బైక్ బుక్ అయిందా? అవునా? రే పద. అయితే పద పద. ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు? శివ చెప్పరా. రే అర్జెంటుగా బజాజ్ షోరూమ్కి వచ్చే. అరే ఇప్పుడు నాకు అవదరా, అమ్మకి మాత్రలైపోయి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే, నేను తర్వాత వచ్చి యాడ్ అవుతాను. ఓకేనా, బాయ్. రే బండి బాగుందిరా, అలా చూస్తున్నట్టు. బ్రో వీళ్ళు శివ ఎవరు? నేనే బ్రో. దీని మీద సైన్ చేయండి బ్రో. బ్రో ఈ బైక్ ఎవరు బుక్ చేశారో చెప్పగలరా? సుచిత్ర పసంపూడి. సుచిత్ర ఎవరా? ఎందుదా? నీ అబ్బా సుచీరా. ఓ ఫోన్ ఎత్తు. బైక్ కలర్ ఎలా ఉంది? ఇది కట్టప్ రేంజ్ ట్విస్టే. బైక్ లేదు బైక్ లేదని తిట్టే నువ్వే నాకు బైక్ కొనిచ్చావు. అందరూ ఉన్నారని చూస్తున్నాను కానీ కుక్క పెట్టి ఏడాలని ఉందే. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉంటావు, ఏడుస్తా బాగోదు. నువ్వే కాదురా, నేను కూడా నిన్ను దూరం చేసుకోలేను. ఈ రోజు నుంచి ఏ కొండముచ్చిగాడు నా లవర్కి బైక్ లేదని అనకూడదు. సుచి లవ్ యూ. లవ్ యూ టూ. సరే నేను బైక్ ప్రసాద్ గడికి చూపించి వస్తానే. సరే బాయ్. ఏ రాఘవేంద్ర, ఆ బండి ఆపు. రే ఆప్ దా పకెట్. దమ్మా పేపర్స్ తీ. ప్లీజ్ సార్. సార్ సార్ బండి పేపర్స్ అమ్మా, సార్ కాదు తీ తీ. అంటే సార్ కొంచెం ఎమర్జెన్సీగా మెడిసిన్స్ అవసరం బయటకు వచ్చాను సార్, పేపర్లు తీసుకురావలేదు సార్. నువ్వెందుకు బయటకు వచ్చావు? మరి నువ్వు కూడా ఇంట్లో ఉండొచ్చు కదా. చాలు సార్ ప్లీజ్ సార్. బండి మీద కేసులు ఎన్ని ఉన్నాయి సార్? లేవు సార్, నేను రూల్స్ బాగా ఫాలో అవుతాను సార్. ఇవాళ కొంచెం మర్చిపోయాను సార్. రూల్స్ ఫాలో అవ్వలేదు నేను చెప్తాను కదా. బండి నెంబర్ స్కాన్ చేసి హిట్ అండ్ రన్ కేసు ఉంది కదా బండి మీద, కట్టు ఫైన్ కట్టు. హిట్ అండ్ రన్ కేసు. సార్ హిట్ అండ్ రన్ కేసా? ఏ బండి ఇది కదా సార్? నాదే సార్. నాడు 15,000 కట్టు. లేదంటే నాడు ఎస్ఐ గారి దగ్గర మాట్లాడదాం. 50,000 కట్టి దిగాను సార్. సార్ 15,000 కడతాను సార్. ఫోన్పే క్యాషా? ఫోన్పే సార్. స్కాన్ చేయి సార్. సార్ కొంచెం తగ్గించండి సార్. నడు, లేదంటే మన స్టేషన్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే కట్టేసా కదా, వెళ్ళు. ఓకే సార్. సరే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి. రే ప్రసాద్
నువ్వేంటి అలా వచ్చావు? ఒకసారి బయటికి రారా, నీకు ఒకటి చూపించాలి. ఏం చూపిస్తావు? నేను బైక్ కొనుక్కున్నాను రా. అమ్మసం లోపలికి వెళ్ళి. ఆంటీ గారు ఏంటారా అంత సీరియస్గా ఉన్నారు? ఒకసారి లోపల నీతో మాట్లాడాలి. ఆంటీ ఏంటి నా మీద అంత సీరియస్గా ఉన్నారు? ఉంటారా? నీకు ఒక కథ చెప్తాను రా శివ. చిన్నప్పటి నుంచి తింగరుడు తెలివిడు అని 2 ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళిద్దరు కలిసి తిరిగారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, అలాగే కలిసి పెద్దోళ్ళు అయ్యారు. ఆ ఇద్దరులో తింగరుడికి బైక్ ఉంది, తెలివినోడికి బైక్ లేదు. ఆడి జాబ్ కూడా లేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ అందరూ. ఆడు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా ఎవడో బైక్ ఇచ్చాడు కాదు. మరి ఇటు తింగరోడు కదా, ఈడిచ్చేవాడు. అలాగే ఓ రోజు బైక్ తీసుకెళ్ళి ఎవరినో గుద్దేసి సైలెంట్గా ఎవరు తెలియకుండా, మరి ఇటు తెలివినోడు కదా, ఆ తింగరు ఇంట్లో పెట్టేశాడు. ఇటు బైక్ వేసుకెళ్ళాడు. ఇటు తింగర పప్పు కదా, పోలీసుల దగ్గర బుక్ అయిపోయాడు. ఏరా ఏమైనా గుర్తొస్తుందా? దా బండి పక్కన పెట్టు. ఎక్కడ పోతావులే, ఫోటో నా దగ్గర ఉంది కదా, హిట్ అండ్ కేసు పెట్టంటే తన్నుకుంటా నా దగ్గరకు వస్తావు. వెళ్ళు. పోనీ నాకు చెప్పాల్సింది ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పరా. తప్పు చేయడం తప్పు కాదురా, దాన్ని నువ్వు దాయాలనుకున్నావు చూడు, అది మోసం. ఏరా బయటికి పోరా అంటేనే పోతావా? పోరా. గేట్ వేసి వెళ్ళు, కుక్కల చేతి లోపలికి. రే రాజు, నీ బైక్ కావాలరా? నేను మింగే. రే సుజీకి ఎగ్జామ్ రా. అక్కడ ఆంటీరా, వెళ్ళాలరా, జరుగు. వెళ్ళేదవా, ఈ రోజు ఎలాగైనా నువ్వు వాళ్ళ ఆయనకు దొరికేస్తావు. మీ అమ్మగారు పకోడీలు ఎత్తుండే తింటున్నావా? మరి నాకెప్పుడు ఎత్తావు పకోడీలు? రే ప్రసాద్, రే నీ బైక్ కీస్ ఒకసారి ఇవ్వరా. దేనికిరా? సుచిని ఎగ్జామ్కి తీసుకెళ్ళాలరా. అవునా, ఇగో తీసుకో. అరే బెటర్ గురించి. సరే, నాకు బజ్జీలు కావాలి. అరే ఎంతసేపు రా, నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది. కుదరకపోతే చెప్పు, నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతా. బండి తీసుకున్నానే, కొంచెం తొందరగా రావచ్చు కదా. వస్తానా, వెయిట్ చేయి. ఎగ్జామ్ అయ్యాక కాల్ చేయి, వస్తా. నోరు మూసుకొని ఇక్కడే ఉండు, ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఇక్కడ నుంచి కదిలేవో అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావు? ఎగ్జామ్ 3 గంటలే, అప్పటి వరకు నేనేం చేయను? ఇక్కడ ఫ్రీ వైఫైనే, పబ్జీ ఆడుకో. నాకు పబ్జీ ఆడడం రాదు. అయితే వరల్డ్ టూర్ చేయి, అంతేగాని ఇక్కడ నుంచి కదిలేవో నా చేతిలో చచ్చావే. ఇదేం కర్మరా దేవుడా. రే వెనకమాల, బ్యాక్ సైడ్ రోయ్. సుచి, ఎగ్జామ్ అప్పుడే అయిపోయిందా? ఏం మాట్లాడవేంటి? అబ్బా, నీకు లేట్ అవుతుందని చెప్తే నేను ఆటోలో వెళ్ళిపోయేదాన్ని కదా. బండి బండి అన్నావు, ఇప్పుడు నన్ను లోపలికి రానియట్లేదు. ఇప్పుడు నీ వల్ల నాకు ఎగ్జామ్ పోయింది. వరస్ట్ ఫెలో. సుచి ఫోన్ చేస్తుందేంటి? సుచి. ప్రసాద్, శివ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇందాక నుంచి. ఎప్పుడూ నా కాల్ అవాయిడ్ చేయడు వాడు. అది ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు. ఆయన అడిగే చేస్తారా, లేట్ తీసుకో. అలా ఎలా అంటావు ప్రసాద్? ఏం కాదులే. అవును, ఆడేమన్నా కొత్త బైక్ కొనుక్కున్నాడా? కొనుక్కోలేదు, నేనే గిఫ్ట్ ఇచ్చాను. గిఫ్ట్ ఇచ్చావా? వాడిని ఎప్పుడు బయటికి వెళ్దామని అడిగినా వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చి నన్ను హ్యాపీ చేసేవాడు. నేనే ప్రతిసారి బైక్ కొనుక్కో బైక్ కొనుక్కో బైక్ కొనుక్కొని టార్చర్ పెట్టేదాన్ని. ఎప్పుడూ నా హ్యాపీనెస్ చూసుకున్నానే కానీ వాడు ఎందుకు బైక్ కొనుక్కోలేకపోతున్నాడో అని ఆలోచించలేదు. అందుకే ఈసారి ఆడ హ్యాపీనెస్ కోసమని నేనే బైక్ కొనిచ్చాను. సారీ ప్రసాద్. సరే, వాడు ఎక్కడో నాకు తెలుసు, రెడీ వెళ్దాం. సరే వెళ్దాం. సారీ రా శివ, మిస్టేక్. చెప్పా కదా వాడు ఎక్కడ ఉంటాడని.
శివ శివ మాట్లాడు. ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయవా? నిన్నే. నువ్వు ఆగు ఒకసారి. రే నేను కూడా అడుగుతాను చెప్పరా. నువ్వు తన ఎగ్జామ్ కోసం వెళ్తున్నప్పుడు కదా యాక్సిడెంట్ అయింది? అవునరా. మరి ఆ ముఖం చెప్పాలి కదా నేను తిడుతున్నప్పుడు. ఈ సిచ్యువేషన్ వస్తుందని నన్ను ఎవరు తిట్టినా పెద్దగా పట్టించుకోనరా. ఆఖరికి మా నాన్న తిట్టినా, కానీ నువ్వు తిట్టినా మాట్లాడకపోయినా నేను తట్టుకోలేనురా. గొప్పోడురా నువ్వు. పర్లేదురా. ఒరే నీ అబ్బా, ఆ ముఖం ముందే చెప్తే పోలీసులకి 15,000 కట్టుకుని తప్పించుకుంది కదా. నీ వల్ల 15,000 బొక్క. అంటే ఇప్పుడు ఇదంతా నా వల్ల శివ? నీ వల్ల ఏం కాదులే. శివ, మే ఐ కమ్ ఇంటు యువర్ హార్ట్? ఏం చేస్తున్నారా? హగ్గింగ్ ట్రై చేస్తున్నాను రా, కుదరట్లేదు. రామచంద్ర ప్రభు, ఇది నేను ఇలాగే చేసుకోండిరా. మరి వెళ్ళిపోవచ్చుగా. ఓహో సుజే, నాకు జరగాల్సింది. శివ, ఇదేనా నీ సిట్టింగ్ ప్లేస్? ఆ చుట్టూ పొలాలు ఉన్నాయి చూడు, అవన్నీ మా తాతయ్యే, కాకపోతే కీప్కి ఇచ్చేసాడు.